ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పలు ఘటనలపై కూటమి ప్రభుత్వం కొరడా జలిపిస్తోంది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో గత 5 ఏళ్లుగా పోస్టులతో రెచ్చిపోయిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తోంది. అయితే ఇందులో కొందరిని మాత్రం చూసి చూడనట్లుగా వదిలేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి వారికి అనుచిత పోస్టులకు కారణమైన వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి వంటి వారి పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. సజ్జల భార్గవరెడ్డితో పాటు తన తల్లి విజయమ్మ, సోదరి సునీతపై పోస్టులు పెట్టించిన వ్యవహారంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని పోలీసులు నిర్ధారణకొచ్చినా ఇప్పటి వరకు వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ప్రశ్నించారు. వైసీపీ సైకో వరా రవీందర్ రెడ్డితో తమపై పోస్టులు పెట్టించిన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించాలని షర్మిల డిమాండ్ చేశారు. అలాగే ఈ పోస్టులకు కారణమైన సజ్జల భార్గవరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా, చాలా నీచంగా, చాలా ఘోరంగా, ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను, అమ్మను, సునీతనే కాదు ఎంతోమంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళని మాత్రమే బాధ్యులను చేస్తారా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా, ఈ చిన్న వాళ్ళైనా చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సజ్జల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సజ్జల భార్గవ్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఎందుకు ఎంక్వైరీలు చేయటం లేదు? అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్ట్ లేవు, ఎందుకు వారిని ఎంక్వైరీలు చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తే సరిపోదు, చేయిస్తున్న వాళ్ళు ఎవరో కనుక్కొని అరెస్టు చేస్తేనే మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు. కాబట్టి దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి, ఎంక్వైరీలు ఎవరిని చేయాలో. సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఇప్పటికే వైఎస్ షర్మిల స్వాగతించారు. గతంలో తమపై పోస్టులు పెట్టిన వారందరినీ శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చిన్న చేపల్ని పట్టుకుని పెద్ద చేపల్ని వదిలేస్తుందన్న భావనలో షర్మిల ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె ఇవాళ కోరారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.